హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము అమ్మవారికి రెండో రోజు నైవేద్యంగా చేసి పెట్టే పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూను మెంతులు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను మిరియాలు వేసేసుకొని కలుపుకుంటూ దోరగా వేయించేసుకోవాలి. మనం ఈ విధంగా కనుక పొడి చేసి పులిహోర ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేయించేసుకున్న జీలకర్ర, మెంతులు, మిరియాలని మనము పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసేసుకొని కలుపుకుంటూ నువ్వులను కూడా లైట్గా వేయించేసుకోవాలి. నువ్వులు వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని నువ్వులు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పొడిలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైనాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూను మినపప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకోవాలి. మనకు ఎప్పుడైనా సరే పులిహోరలోకి పప్పులు ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న పప్పులన్నీ కలుపుకుంటూ ఆయిల్లో మంచిగా వేయించేసుకోవాలి. పప్పులు మొత్తం వేగిపోయిన తర్వాత 6 నుంచి 8 వరకు ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూను ఇంగువ, 1/2 కప్పు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి. మనము పులిహోరలోకి కరివేపాకు ఫ్రెష్గా ఉంది తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కరివేపాకును కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, మిరియాల పొడి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు మనం వేసిన పొడిని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము 1 కప్పు చింతపండు రసం వేసేసుకోవాలి. నేనైతే చింతపండును ముందుగానే వాటర్లో వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత చింతపండు రసాన్ని చిక్కగా తీసేసుకున్నానండి. ఇట్లా తీసేసుకున్న చింతపండు రసాన్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను బెల్లం వేసుకోవాలండి. మనకు పులిహోర ప్రిపేర్ చేసుకునేటప్పుడు బెల్లం ముక్క అలాగే ఇంగువ అనేది కంపల్సరీ అండి. ఇట్లా బెల్లం వేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకొని మనము ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూను కారం వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి పులిహోర పులుసు అయితే దగ్గరగా వచ్చేసింది. ఆయిల్ మొత్తం పైనకి తేలుతూ ఉంది కదా. ఇట్లా ఆయిల్ పైనకి తేలితే మనకు పులిహోర పేస్ట్ అనేది పూర్తి అయిపోయినట్టేనండి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనము పొడి వేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసేసుకోవాలి. మనం నువ్వుల పొడి వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పులుసులోకి కలిసే విధంగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ నువ్వుల్ని వేయించేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనము ఉడికించాల్సిన పని లేదండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా కనుక మనము పులుసు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కలిపేసుకోవచ్చు అండి. అంతేనండి, ఇక్కడ మనకి పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ పులిహోర పులుసుని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 వీక్ వరకు నిలువ ఉంటుందండి. ఇప్పుడు పులిహోర పులుసు రెడీ అయిపోయింది కదా. పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం పులిహోర కలుపుకోవడానికి ముందుగానే అన్నాన్ని ఈ విధంగా పొడి పొడిగా వండి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నంలోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకోవాలి. మనము పల్లి నూనె వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మన పులుపుకు సరిపడినంత పులిహోర పేస్ట్ వేసేసుకొని మొత్తం అన్నంలో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో పులిహోర. ఆ స్మెల్ అయితే సూపర్గా వచ్చేస్తుందండి. ఒక్కసారి నేను చెప్పిన మెథడ్లో మీరు పులిహోర ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. అలాగే సింపుల్ ప్రాసెస్లో కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి టేస్టీ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పులిహోరని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకొని తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనండి, పులిహోర ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.